నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. ముందుగా అప్డేట్ చూద్దాం. కంచె గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న భూబంధాన్ని బయటపెట్టారు. ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న దందాపై మండిపడ్డారు కేటీఆర్. బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు 1600 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్ పై మండిపడ్డారు. కంచె గచ్చిబౌలి భూముల తనాఖా వెనుక సీఎం రమేష్ ఉన్నట్లు ఆరోపణలు చేశారు కేటీఆర్. కేంద్ర సాధికార కమిటీ రిపోర్టుపై చర్యలెందుకు లేవంటూ ప్రశ్నించారు. రాహుల్ కళ్లు మూసుకున్నారా, బీజేపీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు కేటీఆర్. ఇక రేవంత్ రెడ్డి అవినీతి భాగోతం తెలిసిన కేంద్ర హోంమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నాడన్నారు. పొంగులేటి ఇంట్లో నోట్ల కట్టలు దొరికితే ఈడీ కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చి అన్న మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి, మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు. తప్పకుండా చేస్తాం, మీ పోరాటంలో న్యాయం ఉంది. ఎట్లా 400 ఎకరాల భూములు, అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు, ఎట్లా అమ్ముతారు, అమ్మడానికి వీలు లేదు, తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ 400 ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు, కొంటే మాత్రం బాగుండదు, మళ్ళా మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. అదే రోజు నేను చెప్పిన ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు, బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు ఈ రాష్ట్రంలో. ఆ మంత్రి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. మీ టీవీలో స్క్రోలింగ్లు పెడతారు. 2 పెద్ద పెద్ద మిషన్లు పోయినాయి, నోట్లను లెక్క పెట్టే మిషన్లను. ఇంతవరకు 9 నెలలు అయింది. ఇటు ఈడీ ఓడి చెప్పాడు, అటు పొంగులేటి నోరిప్పాడు. ఏమైంది రా బాయ్, ఏం దొరికినాయి, ఎన్ని 100 కోట్లు దొరికినాయి అంటే వీడు చెప్పాడు, వాడు చెప్పాడు. ఈయనేమో తేలుగుట్టిన దొంగ, వాడు అంతకంటే పెద్ద లంగ. ఇద్దరు ఇప్పారు, ఎవడు చెప్పాడు. ఏంద్రా అంటే ఇద్దరు మంచిగా అక్రమ సంబంధం, మంచిగా సంసారం చేసుకుంటారు. ఇష్టం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఇష్టం. మా చేతిలో అది ఉంది, ఆయన చేతిలో ఈడీ ఉంది, ఈయన చేతిలో ఏసీబీ ఉంది. ఎటు పడతాడు కేసులు పెడతాం, ఎవడన్నా మా మీద మాట్లాడితే తొక్కుతాం, కానీ మమ్మల్ని మాత్రం ఒకరినొకడు కాపాడుకుంటాం. రాష్ట్రంలో యూరియా కొరతపై రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తా ఎరువు కోసం రైతు బతుకు బరువు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. క్యూ లైన్లో ఉన్న ఈ చెప్పుల దండలుగా మారే రోజు దగ్గరలోనే ఉందన్నారు. డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రులు ఇలాకాలోనూ రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదన్నారు. యూరియా కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టి మరీ పడిగాపులు కాస్తున్నారన్నారు. ఒకడు రాము, ఒకడు రెమో. ఆ రెమో ఎట్లుంటది కథ అంటే, రాము అనేటోడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు, దొడ్డు వడ్లకు ఇస్తా అంటాడు, సన్న వడ్లకు. రెమో అనేటోడు ఏం చేస్తాడు, నేను ఎప్పుడన్నా బోనస్ లేదు, మన లేదంటాడు. రాము అనేటోడేమో బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు, ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్ట్లు పోతున్నాయి, కేసీఆర్ ఉండగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు. ఇప్పుడు రెమో అన్నట్టు ఏం చెప్తాడు, మళ్ళా ఆంధ్రోలను పిలిచి వాళ్ళకి పెద్దపీట వేసి మళ్ళా కాంట్రాక్ట్లు వాళ్ళ చేతుల్లోనే పెడతాడు. మరి నువ్వే అంటివి కదా ఎలక్షన్లకు ముందు, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, నేను మొత్తం చేస్తా, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కౌలుదారులకు ఇస్తా, అసలులకు ఇస్తా, 15,000 అటు 15,000 ఇటు ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇలా మనిషి పీకిండు కౌలు రైతులు. ఆ పోలీసు వాడు సాయిలన్నను బట్టలు కూడా తీసి
మనం ఏం చేయాలి మరి? ఒక్కటే పని చేయాలి. ఏ పోలీసుడైనా సరే, ఏ మస్తీ ఉన్న అధికారైనా సరే, లేదా బల్బు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అయినా సరే, వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఎవరినో అడిగే అవసరం లేదు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పిండ్రో, వాళ్ళ బట్టలు మీ ఓటే తూట. ఇంకేం చేసి అక్కర్లేదు. వస్తారు మళ్ళా దగ్గరికి, అన్న అంటారు, బావ అంటారు, బామ్మడిది అంటారు, అల్లుడు అంటారు, తమ్మి అంటారు. కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. అది అభయాస్తం అనే మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. వాళ్ళ చేతిలో మోసపోనాడు ఎవడు లేడు. ఎన్ని మోసాలు, ఎన్ని మాటలు. రైతులకు ఏం చెప్పిండు? ఊరుకుండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి. కేసీఆర్ మాఫ్ చేసినా కూడా అర్జెంట్ గురుకుర్రి బ్యాంక్ కాడికి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, సంతకం పెడతానే ఉన్నా అన్నాడు. ఏడ శురువైంది కథ రుణమాఫీది, ఏడ ముగిసింది. 50,000 కోట్లు మొత్తం రుణమాఫీ చేయాల్సి ఉంటదని చెప్పి బ్యాంకులు చెప్పారు రేవంత్ రెడ్డి. 50,000 కోట్లు. తెల్లారు ఎక్కడ మీటింగ్ పోయి రోజు బ్యాంకులు 50,000 కోట్లు అని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు, ఏమున్నదా కడుపు కట్టుకుంటే 1 సంవత్సరం 40,000 కోట్లు కట్టేయచ్చు. కడుపు కట్టుకుంటే ఎడమ చేత్తో ఇచ్చేయచ్చు 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకు ఆయన 10,000 మింగేసిండు తెల్లారి వరకు. మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టిరు, మంత్రులందరూ కూర్చొని తెల్లారి కేబినెట్ లా 40,000 కోట్లు కాదు 31,000 కోట్లే అన్నారు. మళ్ళా 9,000 మింగింది. 31,000 కోట్ల. సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటున్నారు. బడ్జెట్ పెట్టిరు. బడ్జెట్ లో చూస్తే 26,000 కోట్లే అన్నారు. మళ్ళా 5,000 కోట్లు మింగి. ఏడవైనరబై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయన నెలకో 2 నెలలకో ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు. ఎంత వేసినామని చెప్పిండు ఎరికేనా? 12,000 కోట్లు. కథ మొదలైంది 50,000 కోట్ల కాడ, కథ ముగిసింది 12,000 కోట్ల కాడ. అంటే మరి 38,000. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లపై పొలిటిక్ హీటు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగణన అమలు అంశం ఇప్పుడు తారస్థాయికి చేరింది. బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడుతుందని తెలంగాణ సీఎం రేవంత్ అంటున్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామని తేల్చి చెప్పారు. అటు ముస్లింలకు మేలు చేసేందుకే బీసీ రిజర్వేషన్ డ్రామా ప్లే చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. బీసీల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయంటూ ఫైర్ అయ్యారు. ఇక ఢిల్లీలో కాంగ్రెస్, ఓబీసీ ప్రజాప్రతినిధులు భేటీ కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్లు భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. మొత్తానికి ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. ओबीसी वर्ग को हक देना है तो 42% रिजर्वेशन देना है। रिजर्वेशन देना है तो राष्ट्रपति से हम लोग वो पास करवाना है। इसीलिए लोकसभा, राज्यसभा में तेलंगाना जनता के तरफ आप आवाज़ बनकर हमारे तरफ से आप लोग लड़ना है। आप लोग हमारे तरफ से आवाज़ उठा के अर्जेंटमेंट मोशन देना, अब क्या करना है, कैसे कार्रवाई करना, आप लोग संसद में लड़ो। हम लोग आने वाले दिनों में हमारे मंत्री, हमारे एमपी, एमएलसी, एमएलए, बाकी नेतागण को लेकर आके जंतर मंतर सड़क पे मैं लड़ूंगा, संसद में आप लड़ो। लोगों के लिए तेलंगाना ओबीसी वर्ग के साथ साथ एससी एसटी का भी रिजर्वेशन बढ़ने वाले हैं, क्योंकि अभी गिनती आगे, अभी एससी का रिजर्वेशन इज 15%, पॉपुलेशन के हिसाब से उन लोगों को 17.5% अभी रिजर्वेशन मिलने वाले। पहले 6% था एसटीज का, अभी 10% हो गया, अभी 0.8% अब बढ़ गए। उनके अभी एसटी का भी रिजर्वेशन बढ़ाने वाले हैं हम लोग, कि हर जाति के लिए कांग्रेस पार्टी काम करने वाले। इसीलिए आप सबका मदद है, क्योंकि दिस इज द रोड मैप फॉर द नेशन। क्योंकि कांग्रेस है सब कुछ है, जब कांग्रेस नहीं है कुछ नहीं है। क्योंकि 11 साल से नरेंद्र मोदी जी ने बहुत कुछ कह दिया। मैं एक मंच पे ये साफ साफ कहा, बार बार बीजेपी वाले ने मोदी जी ओबीसी नेता, मैं बोला मोदी जी ओबीसी नहीं है भाई, जन्म लीगली कन्वर्टेड ओबीसी, ही इज लीगली कन्वर्टेड ओबीसी। क्योंकि वो मुख्यमंत्री बनने के बाद वो जाति को ले आके ओबीसी में जमा किए, भर्ती किए। तो उतना दिल से ये नहीं रहता है कि भाई कुछ पॉलिटिकल एडवांटेज, कुछ सिस्टम में हम कुछ फायदा उठाने के लिए हम जब कुछ डिसीजन लेते वो फायदा के लिए सोचते। 56% అని ఒక దిక్కు చెప్తూ ఆ 56%లో 10% ముస్లింలను కలిపి మరి నిజమైనటువంటి బీసీలు 46% ఉన్నట్టుగా ప్రకటించి రిజర్వేషన్ ప్రక్రియపై అనేక రకాల డొంక తిరుగుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది.
బీసీస్ 56% అని, అందులో బీసీ ముస్లింస్ 10% అని, బీసీ హిందువులు 46% అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు రాజకీయపరమైనటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఎవరికి లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మనకు తెలుసు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్స్ అమలు చేసినటువంటి చరిత్ర గతంలో జరిగింది. మళ్ళీ ఈ రోజు ఏదైతే మీరు 42% చెప్తా ఉన్నారో, 42% రాజకీయ రిజర్వేషన్స్ లో బీసీ రిజర్వేషన్ తగ్గిందా పెరిగిందా రేవంత్ రెడ్డి చెప్పాలి. గతంలో ఇదే హైదరాబాద్ నగరంలో టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు బీసీలకు అన్యాయం చేసింది, ముందు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అన్ని బీసీ సీట్లలో, ప్రతి బీసీ రిజర్వ్ సీట్లలో కూడా ముస్లింలు పోటీ చేసే విధంగా అవకాశం దొరుకుతుంది. ఇది ముస్లింలకు లబ్ధి చేకూరుతుందా, లేకపోతే ఏ సామాజిక వర్గం పేరుతో మీరు రిజర్వేషన్స్ తీసుకొస్తున్నారో ఆ బీసీలకు న్యాయం? హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది. పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఈ నెల 26 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్ నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి. గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల పాటు గ్యాప్ తీసుకున్న రెయిన్ గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు అందుకుంది. నగర వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తుంది. జిహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. బీజేపీ సర్కార్ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక సాధించుకుంటామని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బిల్లు ఆమోదంపై బీజేపీ ఎంపీ రఘునందనరావు కాంగ్రెస్ సర్కారుకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్లోనే సామాజిక న్యాయం ఉంటుందని, బీజేపీ అధ్యక్షుడిగా బీసీ నేతలు నియమిస్తారా అని ఎమ్మెల్యే ఆది ఎంపీ రఘునందన్కు సవాల్ విసిరారు. పంపిస్తే అక్కడ షెడ్యూల్ 9లో చేర్చే ప్రయత్నం చేయకుండా మీ ఎంపీలు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ నీతులు చెప్తారంటున్నా. బీసీ వ్యతిరేక పార్టీగా ఈరోజు బీజేపీ ముద్ర వేసుకున్నది. ఈరోజు మీరు 2018 పంచాయత్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ చేస్తే దానికి ఆమోదం పొందేసే క్రమంలో మీ సహకారం అందది. షెడ్యూల్ 9లో చేర్చమంటే మీ సహకారం అందది. ముందుగా మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు ఈ బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా ఈరోజు షెడ్యూల్ 9లో చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పండి. ఈ సందర్భంగా బీసీలపై కపట ప్రేమ మానుకోమంటున్నాం. బీసీలపై మొసలి కన్నురు మీద మార్చమంటున్నాం. మీది అగ్రకుల అహంకారంగా ఉన్నటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు సరిగాదని మాట చెప్తున్నాం. ఈరోజు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మీ బీజేపీకి తెలంగాణకి ఎవరు అధ్యక్షుడు ఒకసారి ఆలోచించండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ తన కేబినెట్ సహచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని కౌశిక్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని విమర్శించారు. త్వరలో అన్ని ఆధారాలను బయట పెడతామన్నారు. అఫీషియల్గా ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్లు చేపిస్తూ ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు అందరివి, కేసీఆర్ గారివి, కేటీఆర్ గారివి, హరీష్ రావు గారిది, మా శాసనసభ్యులవి, మా శాసన మండల సభ్యులవి, మా పార్లమెంట్ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులవి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులవి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలవి కూడా ఇలా బీజేపీ పార్టీ సంబంధించిన 2 మంత్రులు కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిది మరియు ఉన్న బీజేపీ పార్టీ ఎంపీలవి అందరివి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నారని స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు. నిన్న చిట్ చాట్ లో ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇలా మై హోమ్ భుజ అపార్ట్మెంట్ కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరు కూడా తెలుసు. నువ్వు చేసుకుంటా పనులు ఎదిటోళ్ళు చేస్తారు. కేటీఆర్ గారి మీద నువ్వు బురద చల్లుతాము, కేటీఆర్ గారితో చల్లుతారు అంటే ఎవరు నమ్మేటోడు ఎవరు లేడు. ఎందుకంటే నువ్వు చేసే పనులు అందరు చేస్తారని అనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాను. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు. ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు.
ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది కూడా అబద్ధాలు చెప్తారండి. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు, ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ ని ట్రాప్ లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి ఆ హీరోయిన్ తో ఏం చేసినావో నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తున్నాం. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో వ్యక్తి వీరంగం సృష్టించారు. టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై కత్తితో దాడికి యత్నించాడు. రోడ్డు ఆక్రమించి ప్రహరీ నిర్మాణానికి పాల్పడ్డాడు. పరిశీలనకు వచ్చిన టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. తన జోలికి వస్తే నరికేస్తానంటూ బెదిరించాడు. కారులోంచి కత్తి తీసి నరికేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. మూడు రోజులుగా అందరినీ అభ్యర్థిస్తున్నారు. అందరికి జిహెచ్ఎంసీకి హైడ్రాకి తెలియపరిచి కాలనీ ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చి 3 రోజులుగా ప్రయత్నిస్తున్నా కూడా ఎవ్వరూ సరిగ్గా వచ్చి దాన్ని కట్టడాన్ని ఆపలేకపోయారు. ఆయన కట్టుకుంటానే ఉన్నాడు. మేము ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు మీద వెళ్తానికి ట్రాఫిక్ అంతా ఎక్కువైపోయి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంది. తక్షణమే దాన్ని ఆపిచ్చి సర్వే చేపించి ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి ఉంటే తీసుకోండి, సర్వే చేపించి న్యాయం చేయండి. రోడ్డు చిన్నదైపోతుంది, ఇప్పటికే ట్రాఫిక్ ఎక్కువైపోయి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ అంత రోడ్డు మీదకి రాకూడదు కదా, 40 ఫీట్ రోడ్ అంటున్నారు కదా, సర్వే చేపించండి. 3 రోజులుగా అందరూ ప్రయత్నిస్తున్నారు ఆపాలని. అందరికీ ఇన్ఫార్మ్ చేశారు, జిహెచ్ఎంసీకి, హైడ్రాకి, పోలీస్ వ్యవస్థకి. అయినా వాళ్ళు వచ్చి తగు చర్యలు సరైన సమయంలో తీసుకోలేదు. మేము ఇబ్బంది పడుతున్నాం. పేరు నారాయణ రెడ్డి, నేను ఈ సొసైటీ ప్రెసిడెంట్. ఎమ్మెల్యే కాలనీలో మొత్తం మీద 580 ప్లాట్లు ఉన్నాయి. ఈ గత 4 రోజుల నుంచి ఈ ప్లాట్ నెంబర్ 224/A వారు ఏంటంటే కంపౌండ్ వాల్ రోడ్డు మీదకి జరిగేటప్పుడు ఏంటంటే వాటర్ పైప్ లైన్ మొత్తం పలిగిపోయింది. వాటర్ పైప్ లైన్ ఏంటంటే రోడ్డు మీద ఉంటే మేమందరం కూడా ఏంటంటే వారికి చెప్పినాము, ఇది రోడ్డు ఉంది, రోడ్డు 40 ఫీట్లు ఉన్నది, 40 ఫీట్ల తర్వాత మీరు కంపౌండ్ వాళ్ళు మీ ప్లాట్లో కట్టుకోవాలని ఎంతగాని రిక్వెస్ట్ కూడా చేసినాం. వారికి విజ్ఞప్తి చేసినాము. అయినా కూడా ఆయన వినలేదు. మా మీదనే ఎన్నో మాట్లాడమన్నాడు. మేము హైడ్రాక్ కంప్లైంట్ చేసినాము, జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేసినాము, డీసీ గారికి కంప్లైంట్ చేసినాము, మీడియా వారికి కంప్లైంట్ చేసినాము. అయినా కూడా వారు అట్లనే విధంగా కడుతుంటే ఈరోజు మార్నింగ్ మళ్ళీ కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్ వాళ్ళు కడతానే ఉండవు. అట్టేటప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ వారికి కంప్లైంట్ చేస్తే జిహెచ్ఎంసీ స్టాఫ్ కూడా వచ్చిండ్రు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవినీతి ఆరోపణల కేసులో జనరల్ సెక్రటరీ దేవరాజ్ను తెలంగాణ సిఐడి అరెస్టు చేసింది. తమిళనాడులో దేవరాజ్ను సిఐడి పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో A2గా ఉన్న దేవరాజు 17 రోజులుగా పరారీలో ఉన్నారు. సిఐడి కేసు నమోదు చేసినప్పటి నుంచి దేవరాజు పరారీలో ఉన్నారు. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైళ్ల నిర్మాణంపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులతో పాటు ఇతర మార్గాల ద్వారా తక్కువ వడ్డీకి లోన్లు తీసుకుని మెట్రోలు నిర్మిస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు. మెట్రో నిర్మాణాలపై మంత్రి నారాయణ సమక్షంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, టిప్సా కన్సల్టెన్సీల మధ్య ఒప్పందం కుదిరింది. 3 ఏళ్లలో 2 నగరాల్లో మెట్రో రైళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు బనాయిస్తూ అణిచివేయాలని చూడటం దారుణమన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితను ప్రశ్నించే తనపై వెంపల్లి సతీష్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని రాచమల్ల స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు వైసీపీనే గెలిచేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో శివప్రసాద్ రెడ్డి సూచించారు.
మార్కెట్ కట్టాలనా, నీళ్లు లేవా, కాలువలు తీయాలనా, లైబ్రరీ పెడతామా, ఏమైనా చెయ్యాలా కరెక్ట్ గా నాకు గుర్తులేదు. కడప జిల్లాకు సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రి పిలిపించుకున్నాడు. కడప జిల్లాకు సంబంధించిన నాయకులు ఇన్ఛార్జి మినిస్టర్ గారు కూడా ఉన్నారు, సవిత గారు కూడా. అంతకుముందు ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు ఇన్ఛార్జి మినిస్టర్ తో ఒక దఫా డిస్కషన్ అయిపోయింది. ఆ డిస్కషన్ తర్వాత వీళ్ళు అంతా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినారు, పిలిపించుకున్నాడు. దేనికి? మీ నియోజకవర్గాలకు అభివృద్ధి కోసం ఏమి ఇవ్వాలా? బ్రిడ్జి కట్టాలనా, మార్కెట్ కట్టాలనా, నీళ్లు లేవా, కాలువలు తీయాలనా, లైబ్రరీ పెడతామా, ఏమైనా చెయ్యాలనా? దీనికి కాదు మిత్రులారా, దీనికి కాదు పిలిచినేది, చర్చ జరిగినది. ఈ 7 నియోజకవర్గాలలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి మన ప్రభుత్వాన్ని గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు? మనల్ని నిర్ణయించే వాళ్ళు, మనను విమర్శించే వాళ్ళు గట్టిగా ఎవరు? వాళ్ళను మనం కట్టడి చేయాలా, వాళ్ళ స్పీడుకు బ్రేకు వేయాలా, వాళ్ళను మనం కంట్రోల్ చేయాలా? ఈ చర్చలో ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజాపక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాలను, మోసాలను గట్టిగా విమర్శిస్తూ ప్రజాపక్షాన న్యాయబద్ధమైన పోరాటం చేసి కరెక్ట్ గా నాకు గుర్తులేదు. కడప జిల్లాకు సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రి పిలిపించుకున్నాడు. కడప జిల్లాకు సంబంధించిన నాయకులు ఇన్ఛార్జి మినిస్టర్ గారు కూడా ఉన్నారు, సవిత గారు కూడా. అంతకుముందు ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు ఇన్ఛార్జి మినిస్టర్ తో ఒక దఫా డిస్కషన్ అయిపోయింది. ఆ డిస్కషన్ తర్వాత వీళ్ళు అంతా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినారు, పిలిపించుకున్నాడు. దేనికి? మీ నియోజకవర్గాలకు అభివృద్ధి కోసం ఏమి ఇవ్వాలా? బ్రిడ్జి కట్టాలనా, మార్కెట్ కట్టాలనా, నీళ్లు లేవా, కాలువలు తీయాలనా, లైబ్రరీ పెడతామా, ఏమైనా చెయ్యాలనా? దీనికి కాదు హైదరాబాద్ రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ను ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అత్తాపూర్లోని హోటల్ యజమాని వద్ద 2 లక్షల లంచం తీసుకుంటే డిప్యూటీ కమిషనర్ పట్టుబడ్డారు. రవికుమార్పై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా బ్యాగ్ తీసుకురండి, ఈ బ్యాగ్ తీసుకురండి. ఒకసారి చూడండి, ఒకసారి చూపెట్టండి. ఇంకా 10 నిమిషాలు. ఇందులో ఉన్నది అరుణ్, ఏముంది అమౌంట్ ఉంది, తీసుకురా. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని మాదారం కాలనీలో జంతు కళేబరాలు కొవ్వుతో కల్తీ నూనె తయారు చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీ నూనె తయారీకి ఉపయోగిస్తున్న సామగ్రిని పోలీసులు స్టేషన్కు తరలించారు. పరకాలకు చెందిన ఎండీ మస్తాన్ నుంచి వరంగల్ మండీ బజారుకు చెందిన ఎండీ కలీం పాషా కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్టు సమాచారం. కోళ్ళకి ఇస్తాను ఫీడ్, లేకపోతే కోళ్ళకే ఇస్తాను ఫీడ్, లేకపోతే ఆయిల్ చేస్తాను. దీంతో ఆయిల్ వేస్తాను. ఈ రోజుల్లో అది ఉన్నాయి సెకండ్ క్వాలిటీ. దీనికి డాల్డా టైప్, ఇది జస్ట్ ఫుడ్ వాళ్ళకు బియ్యంలో కలిపేసి ఇస్తారు కోళ్ళకు. కొన్ని గ్రామాలు తీసుకునే నిర్ణయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ఓ ఊరి కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రుల్లోనే కాదు, పట్టపగలు ఆ ఊరిలో దొంగతనాలు జరుగుతుండేవి. దీంతో ఆ ఊరి పెద్దలు అందరినీ ఆకట్టుకునేలా సందేశం ఇచ్చారు. నిర్మల్ జిల్లా వాలేగాం గ్రామ స్వాగత తోరణ వద్ద ఓ బోర్డు ఏర్పాటు చేశారు. చిరు వ్యాపారులు భిక్షాటన చేసేవారు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే ఊరిలోకి రావాలని నిబంధన పెట్టారు. మిగతా టైంలో వస్తే వారు 500 రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మిగతా సమయంలో వస్తే 500 చెల్లించాల్సి ఉంటుందని బోర్డు ఏర్పాటు చేశారు. కన్న కొడుకే తల్లి మోసం చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో చోటు చేసుకుంది. పెన్షన్ పెరిగిందని చెప్పి సంతకాలు, వేలిముద్రలు తీసుకుని సుమారు 6 కోట్ల భూమిని కాజేశాడు ఓ కొడుకు. శాంతమ్మ అనే వృద్ధురాలు పుట్టింటి నుంచి వచ్చిన 4 ఎకరాల భూమిని కౌలుకిచ్చి వచ్చిన డబ్బుతో రెండో కొడుకు వద్ద జీవనం సాగిస్తుంది.
ఒకరోజు ఇంటిలో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పెన్షన్ పెరిగిందనే వృద్ధురాలితో ల్యాప్టాప్లో వేలిముద్రలు తీసుకున్నారు, పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. పెద్ద కుమారుడి కొడుకు రమేష్ పేరున రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కుమ్మక్కై తన 4 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కంచికచెర్ల గ్రామంలో సర్వే నంబరు 76/2లో ఉన్న 4 ఎకరాల 12 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని వృద్ధురాలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈమెకు వచ్చిన ఆస్తి తనఖా చేయాలని ఎవరూ లేని టైంలో ఎవరో 5-6 వ్యక్తులు వచ్చారంట. వచ్చేసి ఇక్కడ మీ పెన్షన్ వెరిఫికేషన్కి వచ్చాము, మీకు ఓల్డ్ ఏజ్లో ఇంకొక ఇప్పుడు ఇచ్చే 4,000 కాకుండా ఇంకో 2,000 అదనంగా మీకు డిసీజ్ కూడా ఉంది కాబట్టి నడవలేకపోతున్నారు కాబట్టి 6,000 వస్తుంది కనుక మీరు కొంచెం సంతకాలు వేలిముద్రలు వేయండి, వేస్తే మేము పంపిస్తాము, అధికారులకి పంపించి మీకు వచ్చేటట్టు చేస్తామని. ఈమె పొలం కౌలు చేసుకునే అబ్బాయి నాకు ఫోన్ చేశాడనమాట. కౌలు కార్డు రాయించుకోవాలండి, దానికి కావాలంటే మీ ఇది కావాలి కదా, మీ అమ్మగారి రికార్డు అని ఆ అబ్బాయి ఆన్లైన్లో చూసి మీ అమ్మగారి పేరున రికార్డు తొలగించేశారండి, ఎక్కడ కనిపించట్లేదు అని నాకు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసినప్పుడు నేను వెతికాను ఆన్లైన్లో. ఎదిగితే ఆటోమేటిక్గా మా గొత్తవారు నా పేరు ఏమన్నా మారిపోయిందని చూశాను. చూస్తే ఆ పక్కన గొత్త రమేష్ అనే వ్యక్తి పేరు మీద ఆ 4 ఎకరాల 12 సెంట్లు మ్యూటేషన్లో కనిపించింది. ఏం మాటలు చెప్పారో డబ్బులు ఇచ్చారో తెలీదు, ఇక్కడ ఇంటికి తీసుకొచ్చారు. గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటితో కిన్నెరసాని జలాశయం జలకల సంతరించుకుంది. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు కాక ప్రస్తుతానికి 404 అడుగులతో నిండుకుండలా తలపిస్తుంది. ఎగువన వరద నీరు ఉండటంతో ప్రాజెక్టు అధికారులు 2 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపరులు వాగు దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత, పెన్గంగ నదుల్లో వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు సింగరేణి ప్రాంతంలోని ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మరోవైపు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకలు ఉప్పొంగి కూడా జనజీవనానికి అయితే తీవ్ర విఘాతం కలుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి మండలాలతో పాటు అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా చింతనమానపల్లి, బెజ్జూరు మండలాలు లోతట్టు ప్రాంతాలలో ఏదైతే లోతట్టు లెవెల్ వంతెనలపై నుంచి కూడా భారీగా కూడా వరద నీరు చేరుతుంటుందో దాదాపు 12 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినట్టు కూడా తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఏదైతే ఇప్పటికే కూడా మా సింగరేణి సింగరేణికి సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా ఇటు గోలేటి ఓపెన్ కాస్ట్లకు సంబంధించి డోర్లీ, అదేవిధంగా ఖైరుగూడ కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారం ఓసీపీ, అదేవిధంగా కూడా మందమారికి సంబంధించి కూడా మందమారిలోని కేకే ఓసీలో కూడా పూర్తిగా కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనం శ్రీరాంపూర్ ఓసీ వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా ఏదైతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా మొత్తం కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. ముఖ్యంగా కూడా బెల్లంపల్లి డివిజన్ కావచ్చు, అదేవిధంగా మంచిర్యాల డివిజన్కి సంబంధించి కూడా ఇప్పటికే 35,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే విఘాతం కలిగినట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. అదేవిధంగా కూడా మొత్తం కూడా శ్రీరాంపూర్ కావచ్చు, అదేవిధంగా కూడా ఇందారం ఓసీపీలలో కూడా పూర్తిగా కూడా ఓసీపీలలో కూడా వరద నీరు చేరుతుండటంతో కూడా ముఖ్యంగా ఏదైతే బొగ్గు ఓసీపీలన్నీ కూడా మొత్తం బురదమయమై కూడా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగింది. ఎక్కడైతే బొగ్గును తీసినటువంటి ఆ ప్రాంతంలోనే బొగ్గును బయటికి పంపడానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. ముఖ్యంగా కూడా ఏదైతే మొత్తం కూడా సింగరేణికి వ్యాప్తంగా ఇటు ఏదైతే కొత్తగూడ నుంచి మొదలుకొని అదేవిధంగా కూడా గోలేటి వరకు ఉన్నటువంటి ఓసీపీలలో కూడా మొత్తం కూడా బృద్ధమయం అయి కూడా మొత్తం కూడా పూర్తిగా కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే విఘాతం కలిగింది. ముఖ్యంగా కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా దాదాపు 35,000 లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం ఏర్పడినట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కూడా టోటల్ ఆర్థికంగా కూడా సింగరేణి కూడా 35 కోట్ల నష్టం వచ్చినట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మరో 2 రోజుల పాటు కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో ఇప్పటికే కూడా ఇటు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇతర అధికారులు కూడా పూర్తిగా కూడా ఏదైతే అన్ని టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేసి కూడా చర్యలు చేపట్టడానికి కూడా అన్ని రంగం అయితే సిద్ధం చేసి
అధికారులు అయితే అలర్ట్ కావడం జరిగింది. సింగరేణికి సంబంధించి సింగరేణి అధికారులు కావచ్చు, అదేవిధంగా కూడా జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి కూడా ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా భారీగా కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.